చూడురి ఐబొమ్మ రవన్న గుర్తుపట్టకుండా మారిపోయిండు కదా. జైల్లోకి పోయేటప్పుడు మంచిగా ఉండే, లోపటుండి బాగా తెర్ర అయిపోయినట్టున్నాడు. రవి మిమ్మల్ని పైరసీ దొంగ అంటున్నారు, ఏమైనా చెప్తారా అని రిపోర్టర్లు అడిగితే కూడా దండం పెడుతున్నాడు. నా నోటికి తాళం వేసిరు, నేనేం మాట్లాడొద్దని ఒక సైగలు చేస్తున్నాడు. మిమ్మల్ని పోలీసులు పైరసీ దొంగ అంటున్నారు, మీరేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి. మీరు పైరసీ చేశారు అసలు? ఒక్క ముక్కు ఏదైనా మాట్లాడనా? అరే ఏమైందో జర బయటకు చెప్పనా? నీ మీద ఇన్నిగానం బదనాంలు వచ్చినాయి కదా, నిజమేనా ఏంది అని ఎంత అడిగినా కూడా అసలే నోరు తెరుస్తలేడు. ఏమన్నా చెప్పదలుచుకున్నారా మీరు? మిమ్మల్ని పోలీసులు పైరసీ దొంగ అంటున్నారు, మీరు దీనిపైన మీరేం చెప్తారు? కోట్లు కూడా పెట్టారు, విదేశాలు చెప్తున్నారు. మౌనం అంగీకారమా? ఇక అడిగి విలేకరులకే యాస్టకు వచ్చింది కానీ ఐబొమ్మ రవి అయితే నోరిప్పలే. మీరు పైరసీ చేశారు అసలు? క్లోజ్ చేసుకోండి. నా నోటికి తాళం వేసిరు, నేనేం మాట్లాడలేనని సైగలు చేసుడు తప్ప కుయ్యాన్లే కయ్యాన్లే. కాకుంటే ఐబొమ్మ రవ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు ఫేమస్ అయిపోయింది కదా. జనాలకు ఫ్రీగా సినిమా చూపించిన హీరో అని నెటిజన్లు మెచ్చుకొని మెడల మీద వేసుకున్నారు. అయితే పోలీసులు ఓల్డే అంత సీన్ లేదు ఇక్కడ, మీకు ఫ్రీగా సినిమా చూపించి మీ యూజర్ల డేటాను బెట్టింగ్ యాప్స్ వాళ్ళకు, మీ పైసలు లూటీ చేసే వెబ్సైట్ వాళ్ళకు అమ్ముకున్నాడు. గసంటైనా మీకు హీరో అయింది. ఇంకోసారి ఐబొమ్మ రవిని ఆకాశానికి ఎత్తుకుంటా పోస్టులు పెడితే మంచిగా ఉండదని హైదరాబాద్ పోలీసు వాళ్ళు వార్నింగ్లు కూడా ఇచ్చారు.